హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి అలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చందువా మామిడికాయ ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, బోల్డెన్ మామిడికాయలు వచ్చేస్తున్నాయి. సో మామిడికాయలతో బోల్డెన్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా. సో ఆ మామిడికాయ యూస్ చేసి చందువా ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. చందువా నార్మల్గా వండుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ కలిపితే పుల్ల పుల్లగా అబ్బా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఈ చందువా చేప పులుసు కన్నా ఎగురే చాలా బాగుంటుందండి. అందుకని ఎక్కువగా ఎగురే చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ 2 చేపలు తీసుకున్నాను, అంటే 1/2 కిలో తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఈ చేప అనేది ఈ విధంగా ఉంటుంది. పైన పులుసు లాంటివి ఏమీ ఉండవు. సో ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి చేపలు తెచ్చినప్పుడు వెంటనే వండేందుకు మనకి సమయం ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా మనం మిక్స్ చేసి ఉంచుకున్నామంటే ఒక 1/2 అవర్ పాటు మనం వేరే ఏ పని ఉన్నప్పుడు కూడా వండకపోయినా అవి అంతే ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ చేప చూడండి, బ్రతుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సో ఇవి ఇలా కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. అవి ఇలా తొక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా ఈ విధంగా బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. సో ఆయిల్ వేడిన తర్వాత నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్నగా తరిగి వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మామిడికాయ కూడా వేస్తున్నాం కదా, పులుపు ఎక్కువ అయిపోకుండా ఉంటుంది. సో ఆనియన్స్ వేసుకుని కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా తొందరగా వేగిపోతాయి. అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఆల్రెడీ ముందు 1 టీ స్పూన్ వేసాం కదా, అందుకని ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా ఈ ఫిష్ పీసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, దాన్ని ఇలా పైన వేసుకోవాలండి. ముక్కలు కాకుండా ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల కొంతమంది మామిడికాయ ముక్కలు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టినా కూడా చాలా ఈజీగా తినేస్తారు. సో మేమైతే ఇలాగ చేసుకుంటాం. లేదు ముక్కలుగా కావాలి అనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఈ తురుమంతా కూడా దీనిపైన వేసేసుకొని ఇంకా గరిటె పెట్టి ఏమీ కలపన అవసరం లేదు. పైన కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో మూత తీసుకొని చూస్తే ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్ని కుదుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత కర్రీ అనేది దగ్గర పడుతుంది. సో చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు కూడా గరిటె పెట్టకుండా ఇదే విధంగా ప్యాన్ని కుదుపుకుంటూ ఉండాలి. సో కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కర్రీలో చేప ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా వేరే బౌల్లోకి తీసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర కర్రీ వండేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. సో ఎలా వేసుకున్నా ప్రాబ్లం లేదు. చందువా మామిడికాయ ఎగురు అయితే రెడీ అయిపోయింది. వీడియో అంతా చూసారు కదా. ఈ కర్రీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తొందరగా చందువా చేప తెచ్చుకొని లేదా వేరే ఏ చేప అయినా కూడా మామిడికాయతో కలిపి వండుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.